వెల్కమ్ బ్యాక్ టు ఎనో బిజినెస్. ఈ రోజు మనం ఎలక్ట్రానిక్ మోటార్స్, పంప్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఈవీ రిలేటెడ్ కాంపోనెంట్స్ లో ఫాస్ట్ గా గ్రో అవుతున్న నైబ్ లిమిటెడ్ కంపెనీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియో త్రూగా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. మీరు వెంటనే వీడియో అనేది చూసేయచ్చు. మరి లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. నైబ్ లిమిటెడ్ అంటే బేసికలీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. సో కంపెనీ మేజర్ గా ఎలక్ట్రిక్ మోటార్స్, ఇండస్ట్రియల్ పంప్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఈవీ ఛార్జింగ్ కాంపోనెంట్స్, సోలార్ రిలేటెడ్ ఎలక్ట్రికల్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చర్ అనేది చేస్తుంది అనమాట. సో ఈ కంపెనీ ప్రోడక్ట్స్ రైల్వే, డిఫెన్స్, ఇండస్ట్రియల్ ప్లాంట్స్, పవర్ సెక్టార్, సోలార్ ప్రాజెక్ట్స్ లాంటి ఏరియాస్ లో యూజ్ అవుతాయి. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో నైబ్ బిజినెస్ చాలా స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ అయింది, ఎస్పెషల్లీ ఈవీ సెగ్మెంట్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ పార్ట్స్ లో డిమాండ్ పెరిగింది కాబట్టి సో కంపెనీ ఎక్విజిషన్స్, న్యూ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ తో కూడా మార్కెట్ లో ప్రెసెన్స్ అనేది పెంచుకుంటుంది అనమాట. సో లేటెస్ట్ ఫినాన్షియల్స్ చూస్తే కనుక రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ మంచి గ్రోత్ అనేది చూపిస్తుంది అనమాట. ప్రాఫిట్ మార్జిన్స్ అయితే మీడియం రేంజ్ లో ఉన్నాయి, కానీ కంటిన్యూస్ ఆర్డర్స్ అండ్ ఇండస్ట్రియల్ డిమాండ్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది స్టేబుల్ గా కనిపిస్తుంది. సో స్టాక్ గురించి మాట్లాడినట్లయితే నైబ్ స్మాల్ క్యాప్ కేటగిరీస్ లో ఉంది, కానీ లాస్ట్ 2 ఇయర్స్ లో సాలిడ్ రీ రేటింగ్ అనేది జరిగింది అనమాట. సో ఈ కంపెనీలో ఇండస్ట్రియల్, ఈవీ ప్లస్ సోలార్ థీమ్ వల్ల ఇన్వెస్టర్స్ కి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంది. వాల్యుయేషన్ అయితే కొంచెం హై ఉండొచ్చు. సో లాంగ్ టర్మ్ వ్యూ తో అప్రోచ్ చేయడం బెటర్ అని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు అనమాట. సో ఫైనల్లీ నైబ్ లిమిటెడ్ ఒక ఫాస్ట్ గ్రోయింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఈవీ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇండస్ట్రియల్ డిమాండ్ స్ట్రాంగ్ గా ఉంది అండ్ రెవెన్యూ గ్రోత్ అయితే కాన్సిస్టెంట్ గా ఉంది. అండ్ ఆల్సో స్టాక్ స్మాల్ క్యాప్ గా ఉంది, బట్ మొమెంటమ్ అనేది మంచిగా ఉంది. రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది రిస్క్ మోడరేట్, పొటెన్షియల్ మీడియం టు హై అయితే ఉందన్నమాట. సో ఈ రోజు అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.